హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత పక్కన మీకు హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే పాయింట్స్ ఇవ్వటానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీరు ఆ పాయింట్స్ ఇవ్వటం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ గ్రో అవ్వటానికి కూడా హెల్ప్ అవుతుంది. తప్పకుండా పాయింట్స్ ఇచ్చి మూగ మనసు ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. మరి ఈ కథని రచించినది విజు గారు. ఇల్లు వచ్చింది. అర్జున్ ముందుగా ధన్యాన్ని లేపకుండా మెల్లగా ధన్యాన్ని 2 చేతుల్లోకి ఎత్తుకొని ధన్య ఇదివరకు ఉండే గదిలో బెడ్పై పడుకోబెట్టి బయటకు వస్తాడు. ఉష అర్జున్ని ఆపి, అజ్జు, చెల్లి ఎలా మాట్లాడిందిరా నీతో? అజ్జు చిన్నగా జీవం లేని నవ్వును నవ్వుతూ, ఇంకా ఏం ఆశిస్తాం, మనం అనుకున్నట్టుగానే అది ఏడుస్తుందమ్మా. ఎప్పుడు ఆట పట్టిస్తూ అల్లరి చేస్తూ ఉండే ధన్యాన్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే ఏడుపొస్తుందమ్మా అని అంటాడు బాధగా. ఉష అజ్జుని ఓదార్చుతూ, కాలమే అన్నీ చక్కదిద్దుతుంది అజ్జు, నువ్వేం బాధపడకు. ముందు దీక్ష దగ్గరికి వెళ్ళి, పాపం తన తమ్ముడు మిస్ అయినప్పటి నుండి బాధగా ఉంది. సరే అని తన గదికి వెళ్తాడు. దీక్ష తన కొడుకుని బెడ్పై పడుకోబెట్టి తన తమ్ముడు ధ్రువ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ వెళ్ళి దీక్ష భుజంపై చేయి వేసి, భయపడకు దీక్ష, మీ తమ్ముడు వస్తాడులే అని ధైర్యం చెప్తూ ఉంటాడు. దీక్ష కళ్ళు తుడుచుకొని హాస్పిటల్లో ఉన్న తన తల్లి కోసమని కిచెన్లోకి వెళ్ళి క్యారేజ్ రెడీ చేసుకుని తన కొడుకుని అర్జున్కిచ్చి ఆటోలో బయలుదేరుతూ ఉంటుంది. ధన్య పడుకున్నదల్లా లేచి చూస్తూ ఉంటుంది. తన కిటికీ దగ్గరికి అప్పుడే వాలి చక్కగా ఆడుకుంటూ ఉన్న జంట పక్షులను చూస్తూ వాటి దగ్గరికి వెళ్తుంది. అవి ధన్య రావటం చూసి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంటే ధన్య అది అర్థం చేసుకుని వెనక్కి నడుస్తుంది. ఆ జంట పక్షులు ధన్య వెళ్ళటం చూసి కదలకుండా అలానే కూర్చుని ఉంటాయి. బెడ్ మీద కూర్చొని 2 కాళ్ళని దగ్గరికి పెట్టి ధన్య వాటిని చూస్తూ జరిగింది తలుచుకుంటూ ఉంటుంది. జై కార్ నుండి దిగి ధ్రువ్ ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ముఖంలో కోపం పోయి చిన్నగా చిరునవ్వు వస్తుంది. ధ్రువ్ అలా నవ్వుకుంటూ వస్తూ ఉండటం చూసి లీలగారు ఏమైందా అని ఆలోచిస్తూ ఉంటారు. ధ్రువ్ తన రూమ్లోకి వెళ్తూ ఉండగా తన ఫోన్కి నోటిఫికేషన్ టోన్ రావడంతో ఫోన్ తీస్తూ లోపలికి వెళ్తాడు. లాక్ ఓపెన్ చేయగానే ఫోన్ వాల్పేపర్లో ఉన్న ధన్య నవ్వుతూ ఉన్న ఫోటోని చూసి నవ్వుతూ తనకొచ్చిన మెసేజ్ చూస్తాడు. అది ధ్రువ్ అక్క దీక్ష నుండి మెసేజ్ వస్తుంది, ఫ్రీయా అని. ధ్రువ్ పిచ్చి అక్క అని అనుకుంటూ దీక్షకి కాల్ చేస్తాడు. దీక్ష అది చూసి వెంటనే లిఫ్ట్ చేసి, రే చిన్న, కలిసావా నా మరదల్ని అని నవ్వుతూ అంటుంది. అక్క, ఏంటిరా అక్క, 6 నెలల నుండి ప్రేమిస్తున్నావు ఆ అమ్మాయిని, కానీ ముందు తనకి ఇష్టం కలిగాకే చెప్పుతా అని అంటావు. అయినా నిన్నెవరు కాదంటారా అని అంటుంది నవ్వుతూ. అది సర్లే కానీ నీ లవ్ మ్యాటర్ ఏంటి? అర్జున్తో నీ లవ్ గురించి చెప్పావా, లేక నీ చూపులతోనే గడిపేసి కడుపు నింపేసుకుంటున్నావా? రేయ్, నీకు అక్కన్రా, మాటలు తిన్నగా రాని అని అంటుంది చిరు కోపంగా. హాహా, మాకొక రూలు నీకొక రూలా, బాగుంది. ఒకే కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నారు, కాలేజ్ నుండి లవ్ చేస్తున్నావు కదా తనని, ఆ మాత్రం చనువుతో చెప్పలేవా అంటాడు ధ్రువ్. చెప్తాలేరా, టైం ఉంది కదా. సరే సరే నీ ఇష్టం, జాగ్రత్త. బాయ్ రా. బాయ్ అక్క అని కాల్ కట్ చేసి బెడ్ మీద పడుకొని ధన్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. ధ్రువ్ ధన్యాలు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూ ఉంటారు. ధన్య అలా ధ్రువ్కి ఆపోజిట్గా ఉండి ధ్రువ్ని ఇబ్బంది పెడుతూ ఉంటున్నందుకు ధ్రువ్కి ఫిదా అయిన అంజలికి నచ్చలేదు. ఏదో ఒకరోజు ధన్య పరువు తీసేయాలి అన్న పంతంలో ఉంది. అలా కాలేజ్ ఫ్రెషర్స్ డే వచ్చింది. అమ్మాయిల్లో కొందరు అబ్బాయిల్ని ఎలా పడేయాలి అని, ఇంకొంతమంది ఫ్రెషర్స్ పార్టీలో తామే అందంగా ఉండాలని కొందరు, పార్టీ ఎలా ఉన్నా మా ఎంజాయ్మెంట్ మేం చెయ్యాలి అని ఇంకొందరుంటే, అంజలి అండ్ అంజలి గ్యాంగ్ మాత్రం 3rd ఇయర్ అవటంతో 2nd ఇయర్లో కొందరిని పురమాయించి ధన్యకి దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటుంది. అలా మార్నింగ్ నుండి అందరూ చక్కగా మేకప్లు వేసి పార్టీకి అందరూ రావటం మొదలు పెడుతూ ఉంటారు. అలా మెల్లగా ఒక్కొక్కరు రావటం మొదలు పెడుతూ ఉంటారు. చివరిగా ధన్య కూడా వస్తుంది. పెద్దగా మేకప్ లేకుండా చిన్న బొట్టు పెట్టి రాయల్ బ్లూ కలర్ లెహంగా వేసుకుని వస్తూ ఉన్న ధన్యని చూసి అబ్బాయిలందరూ చొంగ కారుస్తూ ఉంటారు. అమ్మాయిలందరూ కొద్దిగా ధన్యని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. 4th ఇయర్ కావటంతో ధ్రువ్కి ఎంట్రీ లేక ఇంట్లో ఉంటాడు. ధ్రువ్కి తనకి తెలిసిన వాళ్ళతో చెప్పించి ధన్య వస్తే ఫోటో తీసి పంపమని చెప్తాడు.
అలా ఇంట్లో ఉన్న ధ్రువ్‌కి ధన్య అలా సింపుల్‌గా ఉన్న చాలా అందంగా, ముద్దుగా ఉండటంతో ఇంకా ఫోటోలనే చూస్తూ ఉండలేక కాలేజ్‌కి వెళ్తాడు. ధన్య తన ఫ్రెండ్స్‌తో నవ్వుతూ, అల్లరి చేస్తూ, పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ధన్య అలా హ్యాపీగా ఉండటం చూసి అంజలి చెప్పిన వాళ్ళు అప్పుడే కావాలి అని ఒక డ్రింక్ తీసుకొని అందులో వోడ్కా కలిపి ధన్యకిస్తారు దగ్గరుండి. అది కలర్‌లెస్ కావడంతో ధన్య అది తెలియక తాగేస్తుంది. ధ్రువ్ జీప్ తీసుకొని కాలేజ్‌కి ధన్యని చూడాలన్న ఆశతో చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తాడు. ఈలోపు ధన్యకి తాగింది మెల్లగా ఎక్కేసింది. అందువల్ల కొంచెం బ్యాలెన్స్ లేకపోవడంతో ఇంటికి వెళ్ళాలని తన స్కూటీ కోసం బయటికొస్తుంది తూలుతూ. ధ్రువ్ జీప్‌ని పార్క్ చేసి సైడ్ మిర్రర్‌లో హెయిర్‌ని సెట్ చేసుకుంటూ ఉంటుంటే సడన్‌గా అందులో నుండి వెనక్కి చూస్తాడు. అక్కడ ధన్య స్కూటీలో కీ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మందు బాగా ఎక్కటంతో 1, 2గా కనిపిస్తూ ఉన్నందున పెట్టలేకపోతూ అవస్థ పడుతూ ఉంటుంది. ధ్రువ్ ధన్యని సైడ్ నుంచి చూసి ధన్యనా కాదా అన్న ఆలోచనలో ఉంటాడు. అప్పుడే ధన్య లెహంగా వేసుకోవటం వల్ల నడుం కొంచెం కనిపిస్తూ ఉండటంతో ధ్రువ్ ఖుషీలో పవన్ కళ్యాణ్ భూమికకి సైడ్ కొట్టినట్టు చూస్తూ ఉంటాడు. కానీ ధ్రువ్‌కి ఇన్నర్ వాయిస్ తప్పురా, వద్దు అన్న సౌండ్‌కి చూడటం ఆపి ధన్య దగ్గరికి నడుస్తూ ఉంటాడు. ధన్యకి విసుగొచ్చి చిన్న పిల్లలా చిందులు వేస్తూ ఉంటుంది. ధ్రువ్ అది చూసి ఏమైంది దీనికి అని అనుకుంటూ ఉంటాడు. ధన్యకి విసుగొచ్చి కింద కూర్చొని తలని పట్టుకొని ఏమైంది నాకు అని అనుకుంటూ ఉంటుంది. ధ్రువ్ వచ్చి ధన్య భుజాన్ని పట్టుకొని హే ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతుంటే ధన్యకి కళ్ళు మసకగా ఉంటూ మళ్ళీ మామూలు అవుతూ ఉంటుంది. ధ్రువ్ వెనకాల లైట్లు ఉండటంతో ధ్రువ్ ముఖం తెలియట్లేదు తనకి. ధన్య ధ్రువ్‌ని ఎవరో అనుకొని ధ్రువ్‌ని దూరంగా తోస్తూ ఉంటుంది. అంజలి పెట్టిన కుర్రాళ్ళు అక్కడికొచ్చి ధ్రువ్ భుజంపై చేయి వేస్తారు. ధ్రువ్ ఎవరా అని చూస్తుంటే వాళ్ళల్లో ఒకడు ఆ అమ్మాయిని మాకిచ్చేసి నువ్విక్కడి నుంచి దుబ్బెయ్ అని అంటాడు. వదలకపోతే అని అంటాడు కోపంగా ధ్రువ్. వాళ్ళ ఆ మాటకి గట్టిగా నవ్వుతూ షర్టు వెనకాల నుండి రాడ్లు తీస్తారు. వాళ్ళ నవ్వుకి ధన్య కోపంగా వాళ్ళని చూస్తూ రేయ్ నా బేబీ వచ్చేదాకే మీకు, తర్వాత మీకిత్తడే, వాడొచ్చేలోగా దొబ్బేయండి అని అంటుంది తూలుతూ ధన్య. అది విని బేబీయా అని ధ్రువ్ షాక్ అవుతాడు. ఆ కుర్రాళ్ళు నవ్వుకుంటారు వాడేం పీక్తాడు అని. ధ్రువ్ వాళ్ళని చూసి రేయ్ ఒక నిమిషం ఆగండి అని ధన్య ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని నీ బేబీ ఎవరు అని అంటాడు కంగారుగా. ధన్య ధ్రువ్‌ని చూడకుండా కళ్ళు మూసుకుని ఉంటుంది. నన్నొదులు, నా బేబీ వచ్చేదాకే మీరిలా ఉండేది, తర్వాత హాస్పిటలే అని అంటుంది. ధ్రువ్ కంగారుగా ముందు నువ్వు పేరు చెప్పు అని అంటాడు. నా బేబీ ధ్రువ్‌రా, వాడొచ్చేలోగా దొబ్బేయ్ అని అంటుంది. ధ్రువ్ అది విని కలా నిజమా అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళు ధన్య చేతిని పట్టుకోవాలని వస్తుంటే ధ్రువ్ వాడి చేయి పట్టుకుని లేసి హగ్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ బాస్, నీ వల్ల ఈ తింగర్ది నన్ను లవ్ చేస్తుందని తెలిసింది. మీకు మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటాడు. లవ్ సక్సెస్ అయినందువల్ల హ్యాపీనెస్తో. వాళ్ళు వినక దగ్గరికి వస్తుంటే ధ్రువ్‌కి అర్థమైంది వాళ్ళు వినే రకం కాదు, తినిపించుకునే రకం అని. ధ్రువ్ తన ఫేస్లో నవ్వుని మెయింటైన్ చేస్తూనే అందరినీ చక్కగా కింద పడుకోబెట్టి ధన్య దగ్గరికి వస్తాడు. ధన్యకి ధ్రువే కొట్టాడని తెలిసి ధ్రువ్ దగ్గరికి వస్తుంటే ధన్య చప్పట్లు కొడుతూ ఉంటుంది. ధ్రువ్ నవ్వుతూ వచ్చి ధన్యని 2 చేతుల్లోకి చిన్న పిల్లలా ఎత్తుకొని తన జీప్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ధన్య ధ్రువ్ ఫేస్ని అప్పుడు చూస్తుంది. వెంటనే ధ్రువ్ బుగ్గలగిల్లి నా లవ్లీ ఎనిమిరా నువ్వు అని అంటుంది చిన్న పిల్లలా నవ్వుతూ. ధ్రువ్ కొద్దిగా సిగ్గుపడి జీప్లో ధన్యని కూర్చోబెట్టి మార్కెట్లో మిల్క్ ఏజెన్సీ షాప్ దగ్గర ఆపి ధన్యని జాగ్రత్తగా కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి పెరుగు ప్యాకెట్, కప్, స్పూన్ తీసుకుని ధన్య దగ్గరికి వస్తాడు. ధన్య ధ్రువ్ వచ్చేసరికి కళ్ళు మూసుకొని ఉంటుంది. ధ్రువ్ ధన్యని నవ్వుతూ చూస్తూ ఉంటే మళ్ళీ తన నడుం కనిపిస్తుందేమో అని భయపడి ధన్యకి తన చున్నీ తీసి సరిగ్గా కప్పి ధన్యని లేపుతూ ఉంటాడు. ధన్య లేచి ధ్రువ్‌ని నవ్వుతూ చూస్తుంటే ధ్రువ్ పెరుగుని కప్పులో వేసి ఆ పట్టు అంటాడు. ధన్య సరే అని చిన్న పిల్లల నోరు తెరుస్తుంది. ధ్రువ్ నవ్వుకుంటూ ధన్యకి పెరుగు తినిపించి తన ఇంటికి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కానీ అర్జున్‌కి ఇలా జరిగిందని తెలిస్తే బాగోదని తన ఇంటికి తీసుకుని వెళ్తూ జైకి ఫోన్ చేస్తాడు. జై అది చూసి ఏంటి బావా నీకు ఇప్పుడు గుర్తొచ్చానా? పొద్దున్న కాల్ చేస్తే మళ్ళీ చేస్తాను అన్నావు,
ఇప్పుడు చేస్తున్నావు అని జై తిడుతుంటే ఆపి ధన్యకి జరిగింది మొత్తం చెప్తాడు. ఒక్క బేబీ మ్యాటర్ తప్ప. జై అది విని ఇప్పుడేం చేయమంటావు అని అడుగుతాడు. వాళ్ళని కనిపెట్టు, ఊతి కారేయాలి వాళ్ళని అని అంటాడు కోపంగా ధ్రువ్. సరే బావా, ధన్య జాగ్రత్త అని కాల్ కట్ చేస్తాడు. ధ్రువ్ ధన్యాని మధ్య మధ్యలో చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. అలా ఇంటికి తీసుకుని రాగానే ఎవరికీ తెలియకుండా తన బెడ్రూమ్లో ధన్యాని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి ధన్య నుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ధన్యకి ఇవేమీ తెలియక చక్కగా ముడుచుకొని పడుకుంటుంది. ధ్రువ్ ధన్యాని తన బెడ్రూమ్లో పడుకోబెట్టి వెళ్ళి సైలెంట్గా హాల్లోకి వెళ్ళి సోఫాలో పడుకుని కళ్ళు మూసుకుంటాడు. ధన్య మనసులో తనకి చోటుందని తెలిసి చాలా హ్యాపీగా ఉండి నిద్ర పట్టదు తనకి. కానీ పడుకోవాలి అని ఒక 10 నిమిషాలకి మెల్లిగా నిద్రపోతాడు. ధ్రువ్కి తన పొట్టపై ఏదో పెట్టినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తాడు. ధన్య ధ్రువ్పై కూర్చొని ధ్రువ్ కనురెప్పులతో ఆడుకుంటూ ఉంటుంది. ధ్రువ్ అది చూసి దీనికి ఇంతగా ఎక్కేసిందా అని అనుకుంటూ ఉంటాడు. ధన్య ధ్రువ్ ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటుంది మత్తుగా. ధ్రువ్ కనుబొమ్మలు పైకెత్తి ఉంటే నీకేంటి, నీకు నాకు పడదు కదా అని అంటాడు. ధన్యకి ఆ మాటకి కోపం వచ్చి ధ్రువ్ కాలర్ పట్టుకొని నాకేంటా, నువ్వు నావాడివి, నీకు నేను తప్ప ఇంకో అమ్మాయి కనిపిస్తే చంపేస్తా అని అంటుంది చూపుడు వేలు చూపిస్తూ. నన్ను చంపేస్తావా అంటాడు ధ్రువ్. నిన్ను కాదు, దాన్ని చంపేస్తాను అని అంటుంది. చంపుదు కానీ ముందు దిగు, నాకు ఏదోలా ఉంది అని అంటాడు ఇబ్బందిగా. అవునా అని గడ్డం కింద వేలు పెట్టి ఆలోచిస్తూ నాకు బాగుందే అని అంటుంది. నీకు బాగానే ఉంటుంది, ముందులే అని ధన్యని సరిగ్గా కూర్చోబెట్టి ధ్రువ్ లేచి పక్కన కూర్చుంటాడు. ధన్య ధ్రువ్ని చూస్తూ ముందుకు వచ్చి పెదాలపై ముద్దు పెట్టేస్తుంది. ధ్రువ్కి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అర్థమయ్యాక ధన్యని దూరం నెట్టి ఇక ఇలా కాదని దీక్ష రూంలోకి తీసుకుని వెళ్ళి ధన్యని పడుకోబెడుతుంటే ధన్య కుదురుగా ఉండక రూమ్ మొత్తం తిరుగుతూ ధ్రువ్ని తిప్పుతూ ఉంటుంది. ధ్రువ్ ధన్య అల్లరికి ఎక్కడ తన పేరెంట్స్ లెగుస్తారో అని కంగారుగా ఉంటాడు. ధన్య ధ్రువ్ని 3 చెరువుల నీళ్లు తాగేదాకా తిప్పుతూనే ఉంటుంది. చివరికి ఇలా కాదని ధన్యతో పాటుగా ఉన్న తన పర్సుని తీసి అందులో ధన్య మొబైల్ తీసి తన ఫ్రెండ్ ఆకాంక్ష నెంబర్ ఉంటే దానికి ఫోన్ చేసి ధన్యని తీసుకువస్తున్నా అక్కడికి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పటికే ధన్య ధ్రువ్ చుట్టూ తిరుగుతూ గోల చేస్తూ అప్పుడే ధ్రువ్ పక్కన కూర్చుని తన భుజంపై తల ఆనిస్తుంది. ధ్రువ్ అది చూసి కళ్ళు తాగిన కోతిలా ఇప్పటిదాకా గంతులు వేశావు, ఇప్పుడు అలసటొచ్చిందా అని అనుకుంటాడు. ధన్యాని 2 చేతుల్లోకి ఎత్తుకొని ఒక కవర్లో దీక్షది ఒక డ్రెస్ వేసి తన జీప్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు. ధన్య ధ్రువ్ షర్ట్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. ధ్రువ్ ధన్యని జీప్లో జాగ్రత్తగా పడుకోబెట్టి స్టార్ట్ చేసి కాలేజ్ హాస్టల్లో ఉన్న ఆకాంక్ష దగ్గరికి వెళుతూ మధ్యలో ఒక ఫుడ్ షాప్ ఉంటే ఫుడ్ని కొని తీసుకుని వెళ్తాడు. హాస్టల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆకాంక్ష కింద ఉండటంతో ధన్యని తనకిచ్చి తనతో తెచ్చిన కవర్లను ఇచ్చి నా గురించి చెప్పకు, తను తాగినప్పటి నుండి నీతోనే ఉంది అని చెప్పు ప్లీజ్ అని అంటాడు. ఆకాంక్ష సరే నేను చెప్పను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి సార్ అని అంటుంది. ధ్రువ్ సరే అని ధన్యని చూసి అక్కడి నుండి జీప్ దగ్గరికి వెళ్తాడు. ఆకాంక్ష వెళ్తున్న ధ్రువుని చూస్తూ ధన్య చాలా లక్కీ అని అనుకుంటుంది. ధన్యని తన రూమ్లోకి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెడుతుంది. అప్పటిదాకా ధన్య గురించి మెసేజ్ చేసిన హర్షికి ఇంటికి ఇంకా రావట్లేదు అని భయం వేసి ధన్యకి కాల్ చేస్తుంది. అది ఆకాంక్ష చూసి లిఫ్ట్ చేస్తుంది. అక్క ఎక్కడున్నావు? హర్షి నేను ఆకాంక్షని. అక్క మా అక్క ఫోన్ నీ దగ్గరుందా? మా అక్క ఎక్కడుంది? త్వరగా ఇంటికి రమ్మను, ఇక్కడ దాని గురించి తెగ అడుగుతున్నారు. అది ఇప్పుడు పడుకునిందిరా, రేపు మధ్యాహ్నం వస్తుంది సరేనా? సరే అక్క, అందరికీ నేను చెప్తాను. అక్క లేశాక ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పవా అని అంటుంది. సరే అని కాల్ కట్ చేస్తుంది ఆకాంక్ష. హర్షికి ధన్య సేఫ్ అని తెలిసి ఇంట్లో చెప్పి ఇక పడుకుంటుంది. ఆకాంక్ష ధన్య పక్కనే పడుకుంటుంది. జీప్లో వెళుతూ ధ్రువ్ ఇందాక ధన్య ముద్దు పెట్టడం గుర్తుకు వచ్చి
నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళి ధన్యని తలుచుకుంటూ పడుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే మార్నింగ్ 11కి ధన్యకి తల పట్టేసినట్టుగా ఉంటే తలని పట్టుకుని లేచి కూర్చుంటుంది. ఆకాంక్ష అప్పుడే బయట నుండి కాఫీ తెచ్చుకుని రూమ్లోకి వస్తూ ఉంటుంది. ధన్య ఆకాంక్షని చూసి ఏమైంది, నేను ఇక్కడెందుకున్నాను అని అడుగుతుంది. ఆకాంక్ష తన కాఫీని ధన్యకిస్తే అది తీసుకుని తాగుతూ చెప్పు అంటుంది. ఆకాంక్ష ధన్యని చూస్తూ రాత్రి నువ్వు డ్రింక్ తాగావు తెలియక, సో నువ్వు స్టడీగా లేవని నేనే నిన్నిక్కడికి తీసుకొని వచ్చాను అని అంటుంది. ధ్రువ్ చెప్పొద్దు అన్నాడు అని. గతం గురించి ఆలోచిస్తూ ఉన్న ధన్య హర్షి వచ్చి భుజంపై చేయి వేయటంతో హర్షిని చూస్తుంది. హర్షి ధన్య చేయి పట్టుకుని బయటికి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఫుడ్ని ప్లేట్లో పెట్టి ధన్య ముందు కూర్చొని తానే కలిపి ధన్య నోటి దగ్గర పెడుతుంది. ధన్య వద్దురా అని ముఖం తిప్పేస్తుంది. హర్షి ఇలా కాదని ధన్య డిప్పపై ఒకటిచ్చి నోట్లో కుక్కుతుంది. హర్షి ధన్యకి పెడుతూ నువ్వు ఇలా తిండి మానేసి మంచాన పడితే బావొచ్చాక నన్నంటాడు ముందు. ధన్య కోపంగా చూసి నీకు ధ్రువ్ ఎలా మిస్ అయ్యాడో తెలుసా అని అడుగుతుంది. హర్షి ధన్యని చూసి చెంపపై చేయి వేసి నిమురుతూ అక్క నాకు నిజంగా తెలీదే, తెలిస్తే నీ దగ్గర ఎందుకు దాస్తానక్క అని అంటుంది. ధన్య కోపంగా లేచి ఎన్ని రోజుల నుండి కనిపించటం లేదు అంటే చెప్పరు, ఎలా జరిగింది అంటే చెప్పరు, ఏం అడిగినా చెప్పరు, నేనే తెలుసుకుంటాను, నా ధ్రువ్ని నేనే తెచ్చుకుంటాను అని కోపంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హర్షి ధన్యని చూసి సారీ అక్క, ధ్రువ్ బావ నాకు మాత్రమే చెప్పి ఇక్కడి నుండి వెళ్ళాడు, కనీసం నీకు కూడా తెలియకూడదు అని అన్నాడు, అందుకే చెప్పట్లేదు అని అనుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే ఫరూక్ పనిచేస్తూ ఉండగా అక్కడికి ఆ షిప్ ఓనర్ వచ్చి చూస్తూ ఉంటాడు. ఫరూక్ తనని చూసి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఆ ఓనర్ ముందుకు నడుస్తూ ఉండగా తన పక్కనే ఫరూక్ లానే ఒకడు పనిచేస్తూ చూసుకోకుండా ఓనర్ని ముట్టుకుంటాడు. అది చూసి ఇప్పుడు ఏం జరుగుతుందా అని అక్కడున్న మిగతా వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఆ ఓనర్ మనుషులు అతన్ని పట్టుకుని చితక్కొట్టి సముద్రంలో ఉన్న వాటికి ఆహారంగా విసిరేస్తారు. అతనిని అలా విసిరేయడం చూసి అందరూ అతని గురించి బాధపడుతూ ఓనర్ని చూసి భయపడుతూ ఉంటారు. షాహీ ఫరూక్ దగ్గరికి వెళ్ళి భయపడుతూ ఉంటాడు. షాహీ ఫరూక్లు బెడ్పై పడుకొని ఆలోచిస్తూ ఉంటారు. షాహీ ఫరూక్ వైపు తిరిగి మనం కూడా బయటి వాళ్ళలా బ్రతికితే బాగుండేది కదా, మనం ఇక్కడ ఇరుక్కుపోయి వీళ్ళ క్రింద బ్రతుకుతున్నాం అని అంటాడు బాధపడుతూ. ఫరూక్ షాహీ మాటలకి ఆలోచిస్తూ ఉంటాడు. షాహీ ఫరూక్ వైపు తిరిగి అవును, నువ్వెలా వచ్చావు ఇక్కడికి, నాకంటే నేను ఒక అనాథని, ఇక్కడ ఒకసారి తిండి పాని నీడ వస్తుందని వచ్చాను, నీకు ఇక్కడికి రావటానికి అవసరం ఏంటి అని అడుగుతాడు. ఫరూక్ బెడ్ దిగి షాహీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. షాహీ లేచి ఫరూక్ని చూస్తూ అంత సీక్రెటా ఏంటి అని అంటాడు. ఫరూక్ షాహీని చూసి నేను కూడా అంతే, నీలాగే వచ్చాను ఇక్కడికి అని అంటాడు. అయినా నువ్విక్కడ కొత్త కదా, నీకు ఒక విషయం చెప్పనా, ఇక్కడున్న సాబ్కి పెద్ద సాబ్ ఉన్నారంట ఇంకో చోట, మన షిప్లో ఏవో కంటైనర్లు ఉంటాయి ఒక చోట, అటుగా మనం వెళితే మనల్ని చంపేస్తారు, కానీ సాబ్ మనుషులు వెళ్ళి ఆ కంటైనర్లో ఉన్న జంతువులకి ఆహారం పెడుతూ ఉంటారు, అటుగా నువ్వు అస్సలు వెళ్ళకు అని అంటాడు. ఫరూక్కి వింతగా అనిపించి అదేంటి, జంతువుల కోసం అంతలా చేయాలా, ఏం జంతువులు ఉంటాయి అందులో అంతగా సెక్యూరిటీని పెట్టడానికి అని అంటాడు. షో నెమ్మదిగా, వీటి గురించి మనం మాట్లాడుకున్నామని తెలిసినా మనల్ని వదలరు, చంపేస్తారు, వాటి గురించి మర్చిపోయిక అని చెప్పి ఫరూక్ని తన బెడ్కి పంపించి పడుకుంటాడు షాహీ. ఫరూక్ తన బెడ్పై పడుకొని అందరూ పడుకున్నారని చూసుకుని తన పర్సు తీసి అందులో ఉన్న ధన్య ధ్రువ్ల ఫోటోని చూస్తూ నేను వచ్చేస్తాను త్వరలోనే అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే ధన్య కోపంగా తన పర్సు తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. హర్షి ధన్య వెళ్ళిపోవటం చూసి ఏంటిది, అక్క ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోతుంది అని అనుకుంటుంది. తర్వాత కట్ చేస్తే దీక్ష మార్నింగ్ లేచి తన బేబీని ఉషాకిచ్చి హాస్పిటల్కి వాళ్ళ అమ్మ కోసం అని వెళుతూ ఉంది, డిశ్చార్జ్ చేస్తున్నారు అని. దీక్ష వెళ్ళేసరికి అక్కడ దీక్ష వాళ్ళ నాన్న ప్రసాద్ ఫార్మాలిటీలని పూర్తి చేస్తూ ఉంటారు. దీక్ష రూమ్లోకి వెళ్ళి అన్నీ ప్యాక్ చేస్తూ ఉంటుంది. అన్నీ అయ్యాక దీక్ష వాళ్ళ అమ్మని జాగ్రత్తగా తీసుకుని ఇంటికి వెళ్తారు.
అప్పటికి అక్కడ ధన్య డోర్ లాక్ చేసి ఉండటం వల్ల బయట కూర్చొని ధ్రువ్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ప్రసాద్ ధన్యని అలా చూసి కంగారు పడుతూ వచ్చి ధన్యని లేపుతారు. ధన్యకి ప్రసాద్ని చూడగానే ఏడుపు వచ్చేసి మావయ్య అని చుట్టేస్తుంది. ప్రసాద్కి అర్థమయ్యి ఊరుకోబెట్టి కారులో ఉన్న లతని చూపిస్తాడు. లతని అలా చూసి ధన్య కంగారుగా దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీకేమైంది అని అంటుంది లత చేతిని తీసుకుంటూ. లత ధన్యని అలా చూసి నాకేం కాలేదమ్మా, బాగానే ఉన్నాను అని అంటుంది. ధన్య దీక్షని చూసి వదినా ఏమైంది అని అడుగుతుంది. దీక్ష ధన్యని చూసి తమ్ముడు గురించి ఆలోచించి ఇలా అయిపోయింది. వాడు ఆర్మీ అయినా ఎక్కడైనా ఉంటాడు కదా అని అనుకునేది. కానీ ఇప్పుడు వాడి ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు కనీసం బ్రతుకున్నాడో లేదో కూడా తెలియట్లేదు. దాని గురించి ఆలోచించి అమ్మ ఇలా అయిపోయింది అని అంటుంది దీక్ష బాధగా. ధన్య లత చెయ్యి పట్టుకుని అత్తయ్య మీకు మాటిస్తున్నా, బావని సేఫ్గా ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నాది, మీరేం భయపడకండి అని అంటుంది. దీక్ష ధన్యతో పద ధన్య అమ్మని లోపలికి తీసుకొని వెళ్దాం అని అంటుంది. ధన్య సరే అని లతని దీక్షతో కలిసి జాగ్రత్తగా తీసుకువెళ్ళి రూమ్లో పడుకోబెడతారు. ధన్య వెంటనే ధ్రువ్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ ధ్రువ్ వేసుకునే ఆర్మీ యూనిఫామ్ హంగ్ చేసి ఉంది. వెళ్ళి దాన్ని పట్టుకుని చూస్తుంది. అది చూడగానే ధ్రువ్ని అందులో చూసిన క్షణం గుర్తుకు వస్తుంది. ధ్రువ్కి ఆర్మీ నుండి లెటర్ రావడంతో ట్రైన్ ఎక్కడానికి స్టేషన్కి వెళ్తాడు. అందరూ తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తారు. అందరికీ ధ్రువ్ బాయ్ చెప్పి చివరిగా ధన్య దగ్గరికి వస్తాడు. ధన్య కొద్దిగా దిగులుగా ఉంటుంది. ధ్రువ్ అది చూసి ధన్య చేయి పట్టుకొని అందరికీ కొంచెం దూరం నడిచి ఒక బెంచ్ దగ్గర ధన్యాన్ని కూర్చోబెట్టి పక్కనే తను కూర్చుని ధన్య గడ్డం పట్టుకుని ఏమైంది మా, ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు. ధన్య ధ్రువ్ని చూసి హక్ చేసుకుని నువ్వు ఉండిపో బావా, ప్లీజ్ నువ్వు ఆర్మీకి వెళ్ళొద్దు అని అంటుంది. ధ్రువ్ ధన్యాని చూసి నువ్వు కూడా ఫారెన్కి ఇప్పుడు కొన్ని రోజుల్లో జాబ్కి వెళ్తున్నావు కదా, నువ్వు వచ్చేలోపు నేను వచ్చేస్తాను ఇంటికి, అప్పుడు మనం మళ్ళీ కలవచ్చు అని అంటాడు. ధన్య ధ్రువ్ని చిన్నగా కొట్టి ప్లీజ్ అర్థం చేసుకో, నీకక్కడ ఏమైనా జరిగితే నేను బ్రతకలేను అని అంటుంది చిన్నగా కన్నీళ్లు కార్చుతూ. ధ్రువ్ ధన్యని హక్ చేసుకొని చూడు, మనమే కాదు ఇలా చాలామంది ఆర్మీలో చేరి వాళ్ళ ప్రాణాలని ఇస్తున్నారు కనుకే మనం ఉన్నాం. మరి మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా, అందుకే వెళ్తున్నా, నాకేమీ కాదులే, నువ్వు బాధపడకు సరేనా, నేను రోజు రాత్రి నీకు కాల్ చేస్తాను అని చెప్పి ధన్య నుదుటిపై ముద్దు పెట్టి అందరి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ట్రైన్ కదలటంతో ధ్రువ్ వెళ్తుంటే ధన్య ధ్రువ్ కాలర్ సరిచేసి జాగ్రత్త అని అంటుంది. ధ్రువ్ నవ్వుతూ బాయ్ చెప్పి ట్రైన్ ఎక్కిస్తాడు. అప్పటి క్షణాలు ధన్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ధన్య యూనిఫామ్ని వదిలేసి రూమ్లో ఉన్న అన్నింటినీ వెతుకుతూ ఉంటుంది, ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని. అన్నీ చూస్తుంది కానీ అక్కడ ఏమీ దొరకదు. ధన్య కోపంగా గోడని ఒక గుద్దు గుద్దుతుంది. అది గోడలా కాక చెక్క గోడని కొట్టినట్లా సౌండ్ వస్తుంది. ధన్య అది చూసి సరిగ్గా చూస్తుంది. అక్కడ ఒక చెక్క బోర్డుని గోడలా పెయింట్ వేసి అతికించేశాడు. ధన్య అది చూసి కష్టపడి ఆ బోర్డుని తీస్తుంది. అందులో ఏవో పేర్లు ఊర్లు ఉన్నాయి. ఏమీ అర్థం కావట్లేదు తనకి. ఏదో సీక్రెట్ కోడ్లా ఉంది అంతా. కానీ ఒక చోట మాత్రం ఒక డేట్, దాని కింద ప్లేస్ ఉంది. ఏంటా అని చూస్తే ఆ డేట్ అవ్వటానికి ఇంకా 7 రోజులుంది. ప్లేస్ ముంబై అనుంది. పైగా అది రెడ్ కలర్ మార్కర్తో రౌండ్ చేసి ఉండటం చూసి ధ్రువ్ వస్తాడేమో అని అనుకుంటుంది. మళ్ళీ ఎక్కడ ధ్రువ్ని వెతకాలి అని ఆలోచిస్తూ మొత్తం చూస్తూ ఉంటుంది. అక్కడ చిన్నగా ముంబై షిప్ యార్డ్ అని ఉంటుంది. ధన్య అది చూసి అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటుంది. ఆ బోర్డు మొత్తాన్ని చూసి తన ఫోన్లో ఫోటోలు తీసుకొని మళ్ళీ దానిని గోడకి అతికించేస్తుంది. ఇంటికి వెళ్ళాలని దీక్ష అర్జున్కి రమ్మని కాల్ చేసి ధన్య ధ్రువ్ రూమ్లో ఉంది అని అక్కడికి వస్తుంది. అప్పుడే ధన్య దానిని తగిలించేసి ముందుకు తిరుగుతుంది. ధన్య దీక్షని చూసి ఏంటి వదినా అని అంటుంది. దీక్ష ధన్య దగ్గరికి వచ్చి ఏం లేదు, నేను అర్జున్ ఇక్కడ అంతా చూశాము కానీ ఏం దొరకలేదు, నీకు దొరికి ఉండదులే, పద ఇంటికి వెళ్దాం అని అంటుంది. సరే వదినా అంటుంది ధన్య. కాసేపటికి అర్జున్ రావటంతో వెళ్ళి దీక్ష వాళ్ళ అమ్మగారిని కలిసి కాసేపు మాట్లాడి ధన్యని దీక్షని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ధన్య కాసేపు దీక్ష బేబీతో టైంని స్పెండ్ చేసి
తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. హర్షి ధన్య తన రూమ్లో వెళ్ళటం చూసి ధన్య రూమ్ని కొంచెం ఓపెన్ చేసి ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటుంది. ధన్య ల్యాప్టాప్లో ముంబైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తుంది. అది చూసి హర్షి దీనికి ముంబైలో పనేంటి, వెంటనే బావకి చెప్పాలి అని డోర్ను వేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కట్ చేస్తే రాత్రి అందరూ పడుకున్నాక హర్షి తనకి ధ్రువ్ ఇచ్చిన శాటిలైట్ ఫోన్ తీసి ధ్రువ్కి కాల్ చేస్తుంది. చాలాసేపటికి కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు హర్షి, ఏం జరుగుతుంది అక్కడ? బావా, అది అది అని నసుకుతూ ఉంటుంది. ఏంటి, ఏమైంది? నువ్వెంతలా సాగదీస్తున్నావు? అంతలా ఏం జరిగిందక్కడ అని అడుగుతాడు ధ్రువ్. బావా, నువ్వేమయ్యావో తెలియక అత్తయ్యకి హార్ట్అటాక్ వచ్చింది. అమ్మకా? అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. ఇప్పుడు బాగానే ఉంది. అలాగే అక్క వచ్చేసింది బావా ఫారెన్ నుండి. ధన్య వచ్చిందా? లీవ్ పెట్టి వచ్చిందా? లేదు బావా, అత్తయ్యకి హార్ట్అటాక్ వచ్చే ముందు ధన్య అక్కకి ఫోన్ చేసి నువ్వు కనిపించట్లేదు అని చెప్పింది. దాంతో అక్క అక్కడ జాబ్ వదిలేసి వచ్చేసింది. ధన్య జాబ్ వదిలేసిందా? సరే, జాగ్రత్తగా ఉండండి అందరూ. నేనుండనా ఇంకా? బావా, ఇంకో విషయం, అక్క ముంబైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తుంది. ముంబయా? అక్కడికి ఎందుకు? తెలీదు బావా. ఎప్పుడు తెలుసా? తెలీదు అంటుంది. సరే, ఎవరికైనా బుకింగ్ చేస్తుందేమో, నువ్వేం భయపడకు. సరేనా? బాయ్ ధన్య, జాగ్రత్త. అలానే అక్కని తన బేబీని జాగ్రత్తగా చూసుకో. సరే బావా, నువ్వు త్వరగా వచ్చేయి, నాకు భయం వేస్తుంది. ఏం భయపడకు, నేను పనవ్వగానే వచ్చేస్తాను. సరే, బాయ్ బావా అని కాల్ కట్ చేస్తుంది హర్షి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.